చివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎక్కువ ధరణి సమస్యలే వస్తున్నాయని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీష్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని చెప్పారు. వచ్చే వారం కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని చెప్పారు వాకిటి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ను ఓసీని చేయడం ఆ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు వాకిటి. పేదోడికి ఇల్లు కానీ ఇందిరమ్మ అంటే పేదోడి ఆకలి చూడడం, కాంగ్రెస్ పార్టీ అంటే బీద బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడం. దానిలో భాగంగానే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మిగతా మంత్రి మండలి అంతా కూడా ఆలోచన చేసి ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఏ విధంగా అయితే ప్రజా సమస్యల మీద ఒక సెల్ ఏర్పాటు చేసి కార్యక్రమం తీసుకుంటాం. ఆ తర్వాత ప్రజాభవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని విధిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి, పేదోడికి దగ్గర నిర్ణయం తీసుకోవాలి. ఒక కాంగ్రెస్ పార్టీని మంత్రి అయినా ఏ స్థాయిలో ఉన్నా పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు ఆ పార్టీకి అనుగుణంగా సిఎల్పిలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కార్యకర్తల దగ్గరికి లేదా ప్రజల దగ్గరికి పోయేటువంటి సందర్భం ఈ పార్టీలో కనిపిస్తూ ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, వివిధ విభాగాలలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఈరోజు వారి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మాట్లాడి పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు ఇస్తున్నటువంటి ఇండ్ల విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో సన్న బియ్యం విషయంలో కానీ, లేదా బోనస్ విషయంలో కానీ, రైతుల దగ్గర కొన్నటువంటి వడ్ల విషయంలో కానీ, ఈ విషయాలన్నీ కూడా పేదోడి దగ్గరికి వెళ్ళి వారి ఆర్థిక స్థితిగతులను కొంత మంచి చేయడానికి పనికొచ్చినటువంటి మాట. అన్ని విభాగాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు తీసుకున్న ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేశానని తెలియజేసుకుంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బనకచర్ల విషయంలో అధికారంలో ఉన్న ఏ ఎమ్మెల్యేలు కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫ్రంట్ ఆర్గనైజర్స్ కానీ అందరి చైర్మన్ల దగ్గర గోదావరి జలాల మీద ఏమి జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే విన్నా కాబట్టే గోదావరి జలాల మీద మాట్లాడే ధైర్యము, శక్తి, అవగాహన వచ్చింది. బనకచెర్లకు రావాల్సినటువంటి నీటి కేటాయింపుల్లో బేసిన్లు లేవు, బేషా జాలాలు లేవు అని చెప్పిన మాట యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది. 1000 TMs నీళ్లు వృధాగా పోతున్నాయి, ఎవరికి ఎంత ఇష్టం ఉంటుందో వాడుకోవచ్చు అనేటువంటి మాట అన్ని క్లిప్పింగ్స్ కూడా నిన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. బేషజాలు లేకుండా, బేసిన్ లేకుండా మనం వాటర్ ఎంతనే వాడుకుంటున్న సందర్భం. ఆ రోజు అవకాశం ఇచ్చి ఆ రోజే ఆ గోదావరి జలాల మీదటువంటి ప్రాజెక్టులు పరిపూర్ణంగా కట్టి ఉంటే ఈ రోజు మనకి ఈ దుస్థితి వచ్చేది కాదన్నమాట మరొకసారి నా మీడియా మిత్రుల ద్వారా గుర్తు చేస్తూ, ప్రధానంగా కులగణన జరిగిన రాష్ట్రం స్పష్టంగా 150 ఇండ్లు ఒక యూనిట్గా జరిగి సైంటిఫిక్గా బయటపెట్టిన తర్వాత కూడా బీసీల జనాభా ఇంత పెద్ద ఎత్తున ఉంది అని తెలిసిన తర్వాత కూడా బీసీ గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద ఒక ప్రాధాన్యత కలిగిస్తామనే మాట చెప్పిన తర్వాత కూడా ఈరోజు బీసీల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది యావత్ ప్రజానికం ఆలోచన చేసే విధంగా ప్రవర్తించిన తీరు అందరూ చూస్తూ ఉన్నారన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ